గన్నవరం విమానాశ్రయం నుంచి నెల 18, 19 తేదీల్లో హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల లగేజీ ఇప్పటి వరకు మదీనా చేరుకోలేదని పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హజ్ కమిటీ 288 మంది హజ్ యాత్రికులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని జమైతుల్ ఉలమా ఏ హింద్ జనరల్ సెక్రటరీ షేక్ నిజాముద్దీన్ విమర్శించారు. హజ్ యాత్రకి వెళ్ళినటువంటి యాత్రికులకి సంబంధించిన లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ వారి కూడా పంపడం జరగలేదు. అది ఇప్పటికీ కూడా మన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్లోనే ఉండిపోయింది. మదీనాకి హజ్ యాత్రికులు చేరిపోయారు, కానీ వారికి సంబంధించినటువంటి ఏదైతే మరి లగేజ్ ఉందో అది ఈరోజు కూడా మన విజయవాడ పాయింట్లోనే ఉండిపోయింది. ఇది కేవలం హజ్ కమిటీ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఇది జరిగింది. ఆ యొక్క లగేజుల్లో హజ్ యాత్రకు వెళ్ళినటువంటి యాత్రికులకు సంబంధించినటువంటి షుగరు మరి ఇతర బీపీకి సంబంధించిన ఇతర అనారోగ్యాలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఉండడం వల్ల వారి యొక్క మెడిసిన్కి సంబంధించిన బ్యాగులు ఎక్కడ ఉండిపోవడం, హజ్ యాత్రికులు మదీనాలో ఉండడం, దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి మరియు భయాందోళనకు గురయ్యి స్థానికంగా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం వల్ల ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది.